వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరీస్ కిచెన్ వరల్డ్ అండ్ క్రియేటివ్స్. రెండవ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అందరం చేసుకుంటాం కదా. ఆ రోజు నేను ఇంటి ముందు ఈ విధంగా రంగు చల్లి ముగ్గు వేశాను. ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే తెల్లవారుజామునే అంటే 4 గంటలకే లేచి కిచెన్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని స్టవ్ను కూడా అలంకరించిన. కాకపోతే ఇక్కడ వీడియో క్లిప్లో మిస్ అయింది అనుకోండి, చూపించట్లేదు. తర్వాత గడపలకు ఈ విధంగా పసుపు రాసి బియ్యం పిండి కుంకుమతో అలంకరణ చేశానండి. మనం గడపలకు ఎన్ని రకాల రంగులు వేసినా సరే ఈ విధంగా పసుపు రాసి మనం బియ్యం పిండితో ముగ్గులు వేసుకుంటేనే కదా ఆ లక్ష్మీ కళ అనేది ఇంట్లో ఉట్టిపడేది. చాలా బాగుంటుంది. ఇంకా మనం యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఇప్పుడు జనరేషను వాళ్ళకి తెలిసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకు కూడా ఈ వీడియోలు ఎంతగానో యూజ్ అవుతాయి. కేవలం డబ్బుల కోసమే, వ్యూస్ కోసమే కాకుండా ఇలాంటి మన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోకుండా పిల్లలు నేర్చుకునేలాగా ఉండేలాగా వీడియోస్ చేయండి. అలాంటి ఛానళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ విధంగా బియ్యం పిండి ఇంకా కుంకుమతో నేను దర్వాజాలు మొత్తం అలంకరించానండి. నేను ఇంట్లో వరలక్ష్మి వ్రతము పూజ చేసుకున్నాను. కలశం పెట్టి ఇట్లా పూజ వ్రతం చేసి వాయినాలు గినిస్తారు కదా, అలా ఇంతవరకు చేయలేదండి. నేను ఒక 5 ఇయర్స్ నుంచే నేను అమ్మవారికి అలంకరణ చేసి పూజ చేసి చీర పెడుతున్నాను. మంచిగా ఇంకా నా ఛానల్ క్లిక్ అయ్యి ఇంకా వ్యూస్, సబ్స్క్రైబర్స్, అమౌంట్ లాంటివి వస్తే నెక్స్ట్ ఇయర్ వరకు ఆ తల్లిదయ్య ఇక అంతే. ఎందుకంటే బయటికి చెప్పొద్దు, చెప్తేనంట కోరికలు నెరవేరవంట. అది నిజమో కాదో నాకు తెలియదు. ఎందుకు పాటిద్దాం మనం కూడా. ఈ విధంగా వేసిన తర్వాతకి పూజ గది లోపల అమ్మవారి పాదాలు కూడా వేసానండి. అంటే ప్రతి శుక్రవారం వేస్తాను నేను కామన్గా, డైలీ కాకుండా శుక్రవారం రోజు మాత్రము ఈ విధంగా పసుపు రాసి అమ్మవారి పాదాలు ఇంకా పద్మము తామర పువ్వు ముగ్గు వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అంట కదా తామర పూలు అంటే. అందుకని ఆ ముగ్గు వేస్తాను. ఈ విధంగా అమ్మవారి పాదాలు వేసి ఇలా పసుపు కుంకుమతో వేస్తే నిజంగా అమ్మవారు వచ్చి అక్కడ నిల్చుర్రా అన్నట్లు అనిపిస్తుంది. ఎక్కువగా చూస్తే అమ్మవారికి దిష్టి తగులుతుందేమో అన్న భయం కూడా వేస్తుందండి. ఆ తర్వాతకి నేను ఈ విధంగా బంతి పూల మాలలతో తులసి కోట దగ్గర ఇంకా మెయిన్ దర్వాజా ఉంటుంది కదా, మెయిన్ దర్వాజా పూజ గది దగ్గర అలంకరణ చేసుకున్నాను. ఒకసారి మా పూజ గది దర్వాజా చూడండి ఇలా. ఇంకా ఈ విధంగా పూజ చేశానండి. అసలు 2 కళ్ళు సరిపోలేదు. అంత అందంగా అంత బాగా అనిపించింది నాకు. ఈ విధంగా పూజ చేసిన తర్వాతకి అమ్మవారికి చీర వాయనం ఇస్తాం కదా, అరటిపళ్ళు, తాంబూలము, పూలు, గాజులతో పసుపు కుంకుమలతో అమ్మవారికి ఆ విధంగా ఇచ్చి పూజ చేసుకొని మణిదీపవర్ణన, అష్టలక్ష్మి స్తోత్రాలు చదువుకున్నాను. ఇంకా ఇంతేనండి నా పూజ. నాకు తెలిసినంతగా ఈ విధంగా చేశాను. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలను తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్.